ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడునని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఆయన మానవ రూపంలో శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా ఈ భూమినికి ఆయన దిగివచ్చి మానవాళి అందరి పాపాల నిమిత్తము అతిక్రమాల నిమిత్తము బలిగా అర్పించబడి ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినమున ఆయన లేచాడు. లేచిన తర్వాత ఆయన తన శిష్యుల యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచుననియు ఆయన పేరులో పేర్లనగా యేసు క్రీస్తు అను పేరులో పాప క్షమాపణయు మారు మనసును పాప క్షమాపణయు ప్రకటించబడునని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరిని సాక్షులుగా పెట్టాడు? పోయిన వారం మనం చూసాము. పరిశుద్ధాత్ముడుగా తన్ను తాను విభాగించుకున్నాడు. ఒక్కొక్కరి మీద తన్ను తాను విభాగించుకొని వారిని ప్రపంచవ్యాప్తంగా ఆయన పంపించడం ప్రారంభించాడు. ఎందుకు అనగా యేసు క్రీస్తు యొక్క సువార్త, యేసు క్రీస్తు గురించిన ఆయన త్యాగము, ఆయన చేసిన సమర్పణ మానవాళి అందరికీ, మనుషులకు మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి ఈ సువార్త ప్రకటించబడాలని సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆయన వచ్చింది యూదుల యొద్దకు మాత్రమే వచ్చాడు, ఇశ్రాయేలీయుల యొద్దకు మాత్రమే వచ్చాడు. వారి మధ్యలో 33 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరములు దానియేలు ప్రవక్త చెప్పిన ప్రకారముగా ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ఒక మానవాళి కోసం, ఒక పాపి కోసం, దేవుని సముఖంలో నిలబడని ఒక పాపి నిమిత్తము, దేవునితో ఎలాంటి సంబంధం లేని ఒక పాపి నిమిత్తము, నిజమైన దేవునితో ఎలాంటి అనుబంధం లేని ఒక పాపి నిమిత్తము యేసు ప్రభు ఎలాంటి క్రియ జరిగించాలనో అన్ని క్రియలు సమాప్తం చేశాడు కల్వరి శిలలో. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన కల్వరి శిలలో ఆయన సమాప్తము చేసిన ఈ క్రియలు, ఆయన చేసిన ప్రాణ త్యాగము, ఆయన చేసిన ఆ సమర్పణ, ఆయన బలిగా అర్పించబడినది, ఆయన పరిశుద్ధ రక్తమును ఈ భూమిని కుమ్మరించింది. ఆయన నామంలో మారు మనసును, ఆయన నామంలో పాప క్షమాపణ ప్రకటించాలడానికి ఎవరు కావాలనగా ఆయనకు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకొని, ఈ అపోస్తులలో ఒకడు ఇస్కారియోతు యూదా కోల్పోయాడు తన అపోస్తులతోని, అతనికి బదులుగా ఒక ప్రముఖమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆయనను ఎన్నుకోవడానికంటే ముందు ఈ 11 మందితో చెప్తున్నాడు, ఈ సంగతులకు మీరే సాక్షులు. యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ మ్యాటర్స్ అన్నాడు. ఈ సంగతులకు, ఈ యొక్క విషయాలకు మీరే సాక్షులు. మీరు ఎందుకనగా వారి యొక్క కళ్ళతో ఆయనను చూశారు. యోహాను భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. జీవవాక్యమును గూర్చినది, ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నాడు యోహానైనా? జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండనో, ఆది యందు ఏది ఉన్నదో, ఏమున్నది ఆది యందు? ఆది యందు వాక్యము ఉండను. హల్లెలూయా. హల్లెలూయా. ఆది యందు ఏమున్నదండి? దేవుని వాక్యం ఉన్నది. ఆది యందు ఏమి ఉండెనో, మేము ఏది వింటిమో, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు లేదా యోహాను, పేతురు, ఈ యొక్క అపోస్తులు ఆది యందు ఏమైతే ఉన్నదో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఎన్ని చూశారట వాళ్ళు? జీవవాక్యమును గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. జీవవాక్యమును గురించి, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో అనగా భూమి ఆకాశము సృష్టి అణువు పరమాణు అనేది ఏది లేనప్పుడు ఏమైతే ఉన్నదనగా వాక్యము ఉన్నది. ఆ వాక్యం ఏ వాక్యం అంటది? జీవవాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. జీవవాక్యమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆది యందు జీవవాక్యం ఉన్నది. ఆ జీవవాక్యమును గురించి వారు విన్నారు. ఇంకేమంటున్నాడు? కన్నులారా ఏది చూచితిమో. ఎన్ని చూశారట వీళ్ళు? ఈ యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను దేన్ని చూశాడు? కన్నులారా చూశాడు.
దేన్ని చూశాడు? జీవవాక్యమును చూశాడు. ఆది యందున్న జీవవాక్యమును చూశాడు. వారు దేని గురించి అయితే విన్నారో చూశారు. దేన్ని విన్నారో చూశారు? ఆ జీవవాక్యమును కన్నులారా చూశారు వీళ్ళు. హల్లెలూయా. కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో జాగ్రత్తగా కనుగొన్నారు. వారు దేన్ని కనుగొన్నారు? జీవవాక్యమును కనుగొన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఎవరిని చూశాడు? ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే యోహాను ఎవరిని చూశాడు? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అపోస్తలుడైన యోహాను, శిష్యుడైన యోహాను జీవవాక్యమును గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే జీవవాక్యంను కన్నులారా చూశాడు ఆయన. ఎవరిని చూశాడు? ఆ జీవవాక్యంను తాకాడంట ఆయన. మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను జీవవాక్యంను తాకి చూసిండట. ఎవరి జీవవాక్యము? ఎవరైనారండి ఆయన? ఆ జీవవాక్యం ఎవరైనారు? వారు కన్నులారా చూశారు ఆ జీవవాక్యమును, చెవులారా విన్నారు ఆ జీవవాక్యముల గురించి. ఆ జీవవాక్యం నుంచి నిదానించి చూశారు జీవవాక్యమును. ఆ జీవవాక్యమును వాళ్ళ చేతులతో తాకారు వాళ్ళు. ఎవరి జీవవాక్యం? మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. హల్లెలూయా. ఎవరిని తెలియజేస్తున్నాడు ఇక్కడ? శిష్యుడైన యోహాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఒక జీవవాక్యంను చేతులతో తాకగలరా? తాకిండు ఆయన. ఎవరిని తాకిండు ఆయన? యేసుక్రీస్తుని తాకాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కన్నులారా ఎవరిని చూశారు వాళ్ళు? యేసుక్రీస్తుని చూశారు. ఆ యేసుక్రీస్తు ఎవరట? జీవవాక్యము అయినాడు. ఆది యందున్న జీవవాక్యము యేసుక్రీస్తు అయినాడు. ఆది యందున్న జీవవాక్యమైన యేసుక్రీస్తు గురించి వారు విన్నారు. ఆది యందున్న జీవవాక్యమును వారు కన్నులారా చూశారు. ఆది యందున్న జీవవాక్యమును వారి చేతులు తాకారు. తాకి మేము మా కన్నులారా చూసి మేము నిదానించి విని దేని గురించి మేము ఎత్తుకుతున్నామో ఆ జీవవాక్యమును మా చేతులతో తాకాము. ఆ జీవవాక్యముల గురించే మేము మీకు తెలియజేయుచున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి జీవవాక్యము? ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఎందుకంటే వాళ్ళు యోహాను తాకింది యేసు ప్రభును, యోహాను చూసింది యేసు ప్రభును. యోహాను యేసు ప్రభు గురించి మెస్సియా గురించి ఎదురు చూశారు వారు. ఆ యేసు క్రీస్తు ఎవరని చెప్తున్నాడు? ఆయన జీవవాక్యం అంటున్నాడు ఆయన. అందుకే ప్రభు 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకొని ఈ సంగతులకు మీరే సాక్షులు, మీరు ఆర్ ద విట్నెస్ ఆల్ దీస్ థింగ్స్. ఈ సంగతులకు మీరే సాక్షులు మీరు అని తన యొక్క 11 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి తోడుగా అపోస్తలుడైన పౌలునిచ్చాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? సర్వ సృష్టికి వారిని పంపించడం ప్రారంభించాడు. దేని గురించి చెప్పడానికి? జీవవాక్యముల గురించి చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి గురించి చెప్పడానికండి? వారి కన్నులారా ఏ జీవవాక్యం అయితే చూశారో, వారి చెవులారా ఏ జీవవాక్యం గురించి అయితే విన్నారో, వారి చేతులు ఏ జీవవాక్యం అయితే తాకి చూశాయో ఆ జీవవాక్యమును మీరు సర్వ సృష్టిలోకి వెళ్ళి, ప్రతి గ్రామంలోకి వెళ్ళి, ప్రతి పట్టణంలోకి వెళ్ళి, ప్రతి నగరంలోకి వెళ్ళి, ప్రతి ఒక్క మూలలోకి వెళ్ళి, అరణ్యంలోకి వెళ్ళి, ఎడారిలోకి వెళ్ళి, సముద్రంలోకి వెళ్ళి, సమస్త మానవాళి ఎంతవరకైతే విస్తరించి ఉన్నారో ఈ సృష్టిలో మనిషి అనేవాడు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడి వరకు కూడా వెళ్ళి ఈ జీవవాక్యముల గురించి మీరు చెప్పండి, దీనికి మీరే సాక్షులయ్యా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఏం కావాలి? ఆ మానవ విశ్వాసకి ఏం కావాలండి? జీవవాక్యము కావాలి. ఆ జీవవాక్యాన్ని చెప్పాలి. ఆ జీవవాక్యమును ఈ లోకాన్ని చూపించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆది యందున్న ఆ జీవవాక్యము, వారు కన్నులారా చూసిన జీవవాక్యము, వారు చేతులారా తాకిన జీవవాక్యము ప్రత్యక్షమయ్యాడు. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. తండ్రి యొద్ద ఉండి ప్రత్యక్షమైన ఆ జీవవాక్యమును,
ఆ నిత్య జీవమును మేము చూశాము, ఆ జీవమును గూర్చి మీకు మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఇప్పుడు ఆ నిత్య జీవము ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య జీవం ఎవరైనారండి? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఆయన తప్ప వేరే నిత్య జీవం భూమి మీద లేదు. అంటే ఒక వ్యక్తికి యేసు క్రీస్తుని గురించి నువ్వు చెప్తున్నావు అనంటే, ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముతున్నాడు అనంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తు నిజమైన దేవుడు నమ్ముతున్నాడంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తు నామలో బాప్తిసం తీసుకుంటున్నాడంటే, ఒక వ్యక్తి యేసు క్రీస్తును బాప్తిసం తీసుకొని ఈ కాల వర్తమానాన్ని అంగీకరిస్తున్నాడు అనంటే, నువ్వు ఎవరిని తెలియజేస్తున్నానుగా? జీవవాక్యమును ఆయనకు అందిస్తున్నాను. జీవవాక్యముతో పాటు సోదరి సోదరుడా నిత్య జీవాన్ని ఆయనకు పరిచయం చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అందుకే శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ నిత్య జీవము యూదులకు మాత్రమే కాదు, ఆ నిత్య జీవము ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ఆ నిత్య జీవము అపోస్తలులకు మాత్రమే కాదు, ఆ నిత్య జీవము యెరూషలేము పట్టణస్థులకు మాత్రమే కాదు, ఆ నిత్య జీవము యూదయ పట్టణస్థులకు మాత్రమే కాదు, ఆ నిత్య జీవము యాకోబు యొక్క 12 మంది గోత్రాలకు వాళ్ళకు మాత్రమే కాదు, ఈ నిత్య జీవము భూమి మీద ఉన్న ప్రతి మానవునికి అందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిత్యజీవం ఎక్కడికి వెళ్ళాలి? భూమి మీద ఉన్న ప్రతి మానవునికి అందాలి నిత్యజీవం. ఆ నిత్య జీవాన్ని తెలుసుకొని ఆ పాపి అయిన వ్యక్తి, ఆ మంచి చెడ్డవాడైన వ్యక్తి, ఆ నీచమైన వ్యక్తి, ఆ దుర్మార్గుడైన వ్యక్తి, ఆ హంతకుడైన వ్యక్తి, ఆ వ్యభిచారుడైన వ్యక్తి, అసహ్యక్రియలు చేసే వ్యక్తి నిత్య జీవాన్ని తెలుసుకొని మారు మనసు పొందుకొని యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన ప్రభుత్వ వర్తమానంలోని దేవుని యొక్క సంఘంలో స్థిరంగా ఉండి నిత్య జీవానికి ఆ వ్యక్తి వారసుడు కావాలని దేవుని యొక్క సంకల్పమైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వారసులు కావాలి మనము నిత్య జీవానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం, దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఏం కలుగునట్లట? మాతో కూడా మీకు అనగా ఎవరికి? అన్యజనులకు. దానియేలు ప్రవక్త ఏమంటారు? ప్రవక్త దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఏమైనా మాట్లాడుతున్నాడు? ఎవరైతే అనేకులను ఎక్కడికి? నీతి మార్గంలోకి. ఎవరైతే నీతి మార్గంలోకి అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారు. వారు నీతి మార్గం. మనం వెళ్ళే మార్గం ఏ మార్గం అండి? నీతి మార్గమైనది. సహవాసం లేదు. ఒకప్పుడు మనం దేవునితో సహవాసం లేని వాళ్ళమా? కానీ ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ జీవవాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఆ యేసు ప్రభువును మనం తెలుసుకున్నప్పుడు, ఈ కాల వర్తమానాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ సర్వసత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏమవుతున్నాం? మనము ఆయన రక్తము ద్వారా, ఎవరి రక్తము ద్వారా? యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము దేవునితో సహవాసము కలిగి ఉంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మళ్ళా చెప్తున్నాడు, మా కళ్ళతో ఏమైతే మేము చూసామో ఆ చూసిన దానిని, మా చెవులతో ఏదైతే విన్నామో ఆ విన్న దానిని మీకు తెలియజేయుచున్నాం. మేము ఎవరిని చూశాడు యోహాను? ఇక్కడ 12 మంది శిష్యులలో యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో శిష్యుడైన యోహాను చిన్నవాడు, అందరికంటే వయసులో చాలా చిన్నవాడైన. ఈయన చిన్నవాడు కాబట్టి యేసు ప్రభు ఈయనను బాగా ప్రేమించాడు. ప్రేమించి ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. ఈయన యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నవాడు యోహాన్, శిష్యుడైన యోహాన్. ఇప్పుడు ఈ శిష్యుడైన యోహాన్, ఇక్కడ యోహాను పత్రిక రాస్తున్నాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన చెప్పేదేమో జీవవాక్యం గురించి అంటున్నాడు. మరి చూసింది ఎవరిని చూశాడు? ఆయన యేసు ప్రభుని చూశాడు. ఎవరి మాటలు విన్నాడు? ఆయన యేసు ప్రభు మాటలు విన్నాడు. ఎవరిని దాకిండు? ఆయన యేసు ప్రభుని దాకాడు. ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? ఆయన యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు? ఆయన యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే మేము ఏదైతే మేము చూసామో, ఏదైతే మేము తాకామో దానినే మీకు తెలియజేస్తున్నాం మేము. అనగా ఎవరిని తెలియజేస్తున్నాడు? ఆయన జీవవాక్యం అని చెప్పి ఆయన ఎవరిని దాకాడు? యేసు ప్రభుని దాకాడు. ఆయన ఎవరిని చూశాడు? యేసు ప్రభుని చూశాడు. వాస్తవానికి యేసు ప్రభు ఎవరట? ఆయన నిత్య జీవమైనాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనారు? యేసు ప్రభు నిత్య జీవమైనాడు. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళలేడు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలనుకుంటే ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నువ్వు యేసు ప్రభు ఈ లోకానికి కుమారునిగా వచ్చాడైనా, ఆయనకు తండ్రి ఉన్నాడని నువ్వు నమ్మితే, ఒకవేళ నువ్వు నమ్మితే ఆయనకు ఇంకొక వేరొక తండ్రి ఉన్నాడని నువ్వు నమ్మితే, నేను నమ్మను. ఎందుకంటే ఆయనకు వేరొక తండ్రి లేడు ఆయనకు. కానీ ఎవరన్నా ఉన్నారు అని కనుక నమ్మితే వారు ఎవరి ద్వారా వెళ్ళాలంటే వాళ్ళు యేసు క్రీస్తు లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు. ఉన్నావు ఆయనకు వేరొక తండ్రి ఉన్నాడని నేను నమ్మను. నేను బైబిల్ అది చెప్పడం లేదు. ఎందుకు అనంటే ఆయనే తండ్రిగా పనిచేశాడు, ఆయనే కుమారునిగా పనిచేశాడు, ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మగా పనిచేస్తున్నాడు. ఆయన దేవుని నామానికి మేము హల్లెలూయా హల్లెలూయా. అంత మాత్రమున ఆయనకు తండ్రి, ఆయన తండ్రి 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 అని ప్రార్థన చేస్తే ఆయన వేరొక తండ్రి అక్కడ ఉన్నాడు అని అర్థం కాదు. అక్కడ ఆయన వచ్చిన స్థానం ఏంటనగా కుమారుని పరిచయం చేయడానికి లోకానికి వచ్చాడు. కుమారుని పరిచయం చేశాడంటే కుమారుడు అనిపించుకుంటున్నాడంటే ఆయనకు ఒక తండ్రి ఉండాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తండ్రి ఉన్నాడని నువ్వు నమ్మితే ప్రియ సోదరి సోదరుడా, నువ్వు తండ్రి ఉన్నాడు యేసయ్య నమ్మిన నువ్వు యేసు ప్రభు లేకుండా ఆయన దగ్గరికి పోలేవు. నువ్వు కాబట్టి యేసు క్రీస్తు నామలో బాప్తిజం తీసుకోకుండా యేసు క్రీస్తును తండ్రి అని ఎవరికైతే ప్రార్థన చేశాడో యేసయ్య, తండ్రి అని ఎవరికైతే మొరపెట్టాడో యేసయ్య, ఆ తండ్రి అనే దేవుని యొద్దకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామలో నువ్వు బాప్తిజం లేకుండా వెళ్ళలేవు. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు వెళ్ళలేడు అంటున్నాడు ఆయన కదా. అవునా కదా? నా ద్వారానే వెళ్ళాలి. ఎవడైనా తండ్రి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ విశ్వాసైనా, ఏ ధనవంతుడైనా, ఏ పేదవాడైనా, ఏ విద్యావేత్త అయినా, ఏ విద్య లేనివాడైనా, ఈ ప్రపంచంలో ఏ మానవుడైనా యేసు క్రీస్తుకు తండ్రి అని ఒక తండ్రి అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అని కనుక నువ్వు నమ్మితే ఆ తండ్రి అనే వ్యక్తి దగ్గర నువ్వు వెళ్ళాలనంటే యేసు క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోకుండా, యేసు క్రీస్తు నామంలో నీ పాపాలు కడుక్కోకుండా, యేసు క్రీస్తు నామంలో నువ్వు దేవునితో సమాధాన పడకుండా ఆయన యొద్దకు వెళ్ళలేవు కదా. ఇప్పుడు ఆయన దగ్గర పోవాలనుకున్నా నువ్వు ప్రభు యేసు క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒకడని నమ్మాలను, లేకపోతే పోలేవు ఆయన దగ్గర. నేనే మార్గమును సత్యమును జీవమునైనా, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అంటున్నాడు ఆయన. ప్రపంచంలో ఏ మనిషి అనేటోడు అనే వ్యక్తి ఎవరైనా కూడా యేసు క్రీస్తుకు తండ్రి అని ఎవరైనా నమ్ముతుంటే, ఉన్నారు అని నమ్మితే ఆయన దగ్గర నువ్వు యేసు ప్రభు లేకుండా వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుని నిత్యము కొనియాడబడుతున్నాడు ఆయన. మరి ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళాలని అంటే నీకోసము పాపాల కోసం రక్తము కార్చింది, నీ అతిక్రమల కోసం రక్తం కార్చింది, నీకోసం బలియాగమైంది యేసుక్రీస్తు అయినాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు నామలో బాప్తిజం తీసుకోకుండా, యేసుక్రీస్తు నామలో నువ్వు మారుమనసు పొందకుండా, యేసుక్రీస్తు నామలో నీ పాపాలు కడుక్కోకుండా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళలేవు. ఈ లేఖనాన్ని చూసుకున్నా అక్కడికి వెళ్ళలేదు. నామానికి మేము హల్లెలూయా. కానీ నేను నమ్మను యేసుక్రీస్తుకు వేరొక తండ్రి ఉన్నాడు అని నేను నమ్మను. నేను పరిస్థితుల్లో నేను నమ్మను. అది బైబిల్ సపోర్ట్ చేయటం లేదు. ఎందుకు అనంటే ఈరోజు చాలామంది ఏమంటున్నారు, పాత నిబంధన గ్రంథంలోన యెహోవా దేవుడు యేసు క్రీస్తుకు తండ్రి అని చాలామంది ఈ విధమైన ఈ తప్పుడు బోధ బోధిస్తున్నారు. వారు ఇది తప్పుడు బోధ, తప్పుడు సిద్ధాంతమైనది ఇది. ఎందుకు అనంటే ఎక్కడైనా కూడా యేసు ప్రభు తండ్రి 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 అని అన్నాడే తప్ప నా తండ్రి యెహోవా దేవుడు అని చెప్పాడా? ఎక్కడైనా చెప్పిండు ఆయన? ఎక్కడో చెప్పలేదండి. తలను కూడా నా తండ్రి యెహోవా దేవుడు అని చెప్పలేదు ఆయన. తండ్రి ఎదురుకి వెళ్ళొచ్చున్నాను అన్నాడు. దేవా నా దేవా నీవేళ చేయి విడిచిద్దు అన్నాడు. తండ్రి నా ఆత్మని సమర్పించుకుంటున్నాను అన్నాడు. కానీ నా తండ్రి యెహోవా దేవుడు, నా తండ్రి అబ్రహామును కలిసిన దేవుడు, నా తండ్రి ఇస్సాకును కలిసిన దేవుడు, నా తండ్రి ఈ సృష్టిని చేసిన దేవుడు, నా తండ్రి యాకోబుతో మాట్లాడిన దేవుడు, నా తండ్రి సీనాయి కొండ మీదకి అగ్నిస్తంభంలో దిగొచ్చిన దేవుడు, నా తండ్రి హోరేబు కొండ యొద్ద మోషేను సేవకు సిద్ధం చేసిన దేవుడు అని ఎక్కడైనా చెప్పిండు ఆయన? చెప్పలేదు కదా. ఆయన ఈరోజు మనము రక్షకుడు అని, మన విమోచకుడు అని, మన దేవుడు అని ఏ యేసు ప్రభు గురించి అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ యేసు ప్రభు గురించి అయితే మనం వాక్యం వింటున్నామో, ఏ యేసు ప్రభు గురించి అయితే మనం బోధ చేస్తున్నామో, మరి ఆయనే చెప్పలేదు. ఆయన చెప్పినప్పుడు నీవు నేను ఎలా చెప్తారు ఇతరులు? ఆ దేవుడు యేసు ప్రభుకు తండ్రి అని ఆయన అన్నాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూశాడు అన్నాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూశాడు. మీరు ఇప్పుడు ఆయన చూస్తున్నారు. నా యందు తండ్రియు
తండ్రి యందు నేను ఏకమై ఉన్నామని మీరు నమ్ముటలేదా? ఎందుకనంటే ఇక్కడ ఈ యోహాను మాట్లాడుతున్నాడు, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు అంటున్నాడు ఆయన. అందుకే నేను ఇంత విషయం చెప్పాల్సి వచ్చింది. మేము హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఈ సువార్త, ఈ నిత్య జీవము గురించి, ఈ జీవవాక్యమును ప్రజల యొద్దకు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ 11 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఈ సంగతులకు మీరే సాక్షులని ఒక వ్యక్తిని కూడా పిలుచుకున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే చిట్టు వేశారు. ఎవరి అపోస్తలత్వం గురించి? ఇస్కరియోతు యూదా యొక్క అపోస్తలత్వం గురించి. అపోస్తల కార్యంలో మనం చూసుకుంటే మొదటి అధ్యాయము 22వ లేఖనకి వెళ్ళి నేను చదువుతాను. అపోస్తల కార్యం మొదటి అధ్యాయము. ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలుసున్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. ఎవరు? ఇస్కరియోతు యూదా. వాడు ఆల్రెడీ ఒక చెట్టుకు ఊరేసుకున్నాడు, ఆ తాడు దిగింది, కింద పడ్డాడు, పొట్ట పగిలి చనిపోయాడు. అయితే వాని స్థానంలో ఇంకొక వ్యక్తిని వీళ్ళు ఎన్నుకుంటున్నారు. ఎవరు ఎన్నుకుంటున్నారు? అపోస్తులు ఎన్నుకుంటున్నారు, వీళ్ళ యొక్క ఎన్నిక. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపును మత్తీయ అను ఇద్దరు నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకుని వారిని కనపరచుమనడి. అంతటా వారు వీరిని గూర్చి చిట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కించబడను. ఇద్దరి పేర్ల ఎవరి పేరు మీద? మత్తీయ యూస్తు అనే మారు పేరు గల బరబ్బా పేరు మీద, మత్తీయ పేరు మీద చిట్లు వేశారు. ఎవరి పేరు మీద వచ్చింది చిట్టి? మత్తీయ. ఇది మానవుని అనే ఎన్నిక. ఇది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తీయ ఒక దగ్గరే కనిపిస్తాడు. ఆయన రాసిన ఒక పత్రిక లేదు, ఆయన సేవ చేయొచ్చు. ఎందుకనంటే ఆయన కూడా పరిశుద్ధాత్మను 120 మంది శిష్యులలో, ఆ 20 మంది శిష్యులతో కలిసి మేడగదిలో ఉండి ప్రార్థనలో ఉన్నాడు. ఆయన మీద కూడా యేసు ప్రభు తను తాను పరిశుద్ధాత్మగా అగ్ని రూపంలో దిగొచ్చి తను తాను విభాగించుకొని వారందరి మీద వాలిండి ఆయన. సో ఆయన కూడా వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. కానీ ఈ యొక్క మానవుని యొక్క ఎన్నిక మత్తీయది. కానీ దేవుని ఎన్నిక ఎక్కడనగా దమస్కు మార్గంలో సౌలు అనబడిన వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయనతో మాట్లాడుతూ ఇక్కడ అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు అపోస్తల కార్యము 26వ అధ్యాయం. సౌలును చూచి నీ పక్షముగా చెప్పుకునేందుకు నీకు సెలవినదను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానం చెప్పసాగాను. ఇక్కడ అపోస్తలైన పౌలు తన సాక్ష్యంను చెప్తున్నాడు. ఆయన ఎవరితో చెప్తున్నాడు? అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. నజరేయుడైన 9వ వాక్యంలో నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవాలని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అలాగూ చేసిదని. నజరేయుడైన యేసు నామంలో, ఆయన నామానికి వ్యతిరేకంగా అనేక క్రియలు చేయాలనుకున్నాను నేను. యెరూషలేములో ఆ విధంగా చేశాను నేను. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాను, అధికారుల దగ్గరికి వెళ్ళాను, అధికార పత్రాలు తీసుకొని దమస్కు మార్గంలోనే వెళ్తున్నాను నేను. ఇక ఈ సన్నివేశం అంతా మనకు తెలుసు. మనకు ఒక గొప్ప వెలుగు వచ్చి ఆయన తాకిన వెంటనే ఆయన నేల మీద పడిపోయాడు, కన్నుచూపు కోల్పోయాడు. ఆయన కోల్పోయిన తర్వాత ఆ వెలుగులోకి స్వరము ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు, మునికొలకి ఎదురుతున్నట్టు నీకు అసాధ్యం అని చెప్పినప్పుడు ఈ సౌలు అనబడుతున్న ఈ పౌలు ఆ వెలుగును చూసి ప్రభువా నీవు ఎవరివి అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసును నేను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ వరకు మనకు చాలా వరకు ఈ విషయాలు మనకు తెలుసు మనకు. అయితే ఇక్కడ దేవుడు యేసు ప్రభు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన యొక్క పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. 16వ వాక్యంలో ప్రభు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నాకు పరిచారకునిగా, నా సేవకునిగా ఏర్పాటు చేసుకోవడానికి, నాకు సాక్షిగా ఉండడానికి నేను నీకు దర్శనమిచ్చున్నాను. నేను నీకు కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్య జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదను. ఎవరుండి? ఈ ఇశ్రాయేలు ప్రజలకెళ్ళి నీకు హాని కలగకుండా కాపాడుతాను.
అన్య జనులకు నేను పంపిస్తాను, నేను అన్య జనుల వలన కూడా నీకు ఎలాంటి హాని లేకుండా నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. అంటే ఈయనకి ఏ అపోస్తలత్వం ఇస్తున్నాడు దేవుడు అనగా అన్య జనులకి అపోస్తలుడుగా నీకు స్తోత్రం. హల్లెలూయా. నేను నిన్ను కాపాడుతాను, నేను నిన్ను సంరక్షిస్తాను. నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని యొక్క ఎన్నిక. చూడండి, ఆయన చేసే పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వారు చీకటిలో నుండి వెలుగులోనికి, ఎవరు? అన్యజనులు లేదా యెరూషలేములో ఉన్న ప్రజలు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి. ఎవరి అధికారం కింద ఉన్నాం మనం? ఒకప్పుడు సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. హల్లెలూయా. మనం అన్య జనాంగమైనా మనం ఇశ్రాయేలీయుల రక్తం కాదు మనది. శరీర సంబంధంగా చూసుకుంటే వాళ్ళతోటి ఎలాంటి సంబంధము, శరీర సంబంధం లేదు మనకు. మనం కాదు, మనం అన్యజనులో మనం. అనగా ఎక్కడున్నాం మనము? సాతాను అధికారం కింద ఉన్నాం మనం. సాతాను అధికారం కింద ఏ అన్యజనులు అవుతున్నారో వారిని దేవుని వైపు తిప్పడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎటు తిప్పడానికి అంటే పౌలుని ఏర్పాటు చేసుకున్న దేవుడు సాతాను అధికారం కింద ఎవరైతే ఉన్నారో వారి యొద్దకు ఈ సువార్తను పంపించి, వారి యొద్దకు ఈ జీవవాక్యాన్ని పంపించి, వారి యొద్దకు ఈ వర్తమానమును పంపించి, వారి యొద్దకు కాలవాక్యం వర్తమానమును పంపించి ఏం చేస్తున్నట్టు ఆయన? సాతాను అధికారంలోకి వెళ్ళి దేవుని వైపు తిప్పడానికి. హల్లెలూయా. ఎవరు దేవుడు? నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు యేసు క్రీస్తు వైపు తిప్పుకోవడానికి. హల్లెలూయా. దేవుని వైపు తిప్పడానికి తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శాస్త్రమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. పౌలు వచ్చి సువార్త చెప్పేంత వరకు మన కన్నులు మూయబడుతున్నాయి. మన కన్నులు మూయబడినాయి. మహిమ కలుగును గాక. ఎక్కడున్నాం మనం? సాతాను అధికారం కింద ఉన్నాం. ఇప్పుడు ఈ పౌలుని ఎవరు ఎన్నుకుంటున్నారు? ఇక్కడ యేసు ప్రభు ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. నేను నీకు కనబడే సంగతిని గురించి, నిన్ను నాకు పరిచారకునిగా, నిన్ను నాకు సాక్షిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్య జనుల యొద్దకు నేను నిన్ను పంపిస్తాను. నేను యెరూషలేములోకి పంపిస్తాను. నిన్ను సమస్త జనుల యొద్దకు నేను నిన్ను పంపిస్తాను. నేను ఈ ఇశ్రాయేలు ప్రజల నుండి హాని కానీ, అన్య జనుల వల్ల హాని కానీ నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతాను. నేను హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి, ఎవరిని ఎక్కడున్నా మనము, ఎక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వస్తున్నాం? మనం ఎక్కడున్నాం? మనము ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, మనము మరణ బంధకంలో ఉన్నాం, మనము సాతాను యొక్క అధికారం కింద ఉన్నాం. మనము లేమా? ఉన్నామా? లేమా? అవునా కాదా? మరి ఎవరి సువార్త ద్వారా, ఎవరి వాక్యము ద్వారా మనము దేవుని వైపు తిరిగి ఆయన నిత్య జీవానికి వారసులుగా ఉంటున్నాం మనం. హల్లెలూయా. సో ఇప్పుడు మనం సాతాను అధికారం కింద లేం. మనం ఇప్పుడు మనము మరణ బంధకంలో లేం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనము జీవవాక్యము గురించి విన్నాం. మనము జీవవాక్యమును చూసాం. మనం జీవవాక్యములో బాప్తం తీసుకున్నాం. మనం జీవవాక్యమును మనం కలిగి ఉన్నాం. మనం సాతాను అధికారం కిందకి వెళ్ళి మనం బయటికి వచ్చేసాం. మనం ఎవరి వలన వచ్చామనగా అపోస్తులైన పౌలు, అపోస్తులు కష్టపడి, వాళ్ళు శ్రమపడి ఈ సత్యమును, ఈ వాక్యమును ప్రజల ఎద్దకు తీసుకొచ్చారు వారు. హల్లెలూయా. హల్లెలూయా. అవునండి. ఆయన పరిచర్య మొత్తం చూడండి, ఎక్కడ పోయినా కూడా అన్ని జనులకి ముద్దకి వాళ్ళ ఎద్దకు వెళ్ళడమే ప్రారంభించాడు. ఆయన ఎద్దకు వెళ్ళడమే ప్రారంభించాడు. వాళ్ళతో నివాసం చేయడం ప్రారంభించాడు. వాళ్ళతో కలిసిపోవడం ప్రారంభించాడు. వాళ్ళను యేసు క్రీస్తు వైపు తిప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రాజా అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనమును నేను అవిధేయుడను కాక, ఆకాశంలోకి వెళ్ళి కలిగిన ఈ దర్శనానికి నేను అవిధేయుడను కాను. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీని వెనుక ఎంతోమంది ప్రయాసం ఉన్నది. ప్రాణాలను త్యాగం చేశారు, కుటుంబాలను త్యాగం చేశారు, వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. ఆయన జీవితాన్ని మనం చేసుకుంటే ఆయన ఎలాంటి జీవితం కలిగిన వ్యక్తి అని? సౌలుగా ఉన్నప్పుడు ఆయన మామూలు వ్యక్తి అయినా, ఆయన సాధారణమైన వ్యక్తి అయినా సౌలు. పౌలుగా మారకముని పైన రోమన్ సోల్జర్, బెన్యామీను గోత్రంలో పుట్టిన వ్యక్తి అయినా తన సాక్ష్యం చెప్పుకుంటుండే. ఆయన పరిసయ్యులు చాలా ధనవంతుల వారు. దాదాపు ఆ దినంలో
స్థిర ఆస్తులు 12 కోట్లట కోసం త్యాగం చేశాడు అని అంటే జీవం కోసం త్యాగం చేశాడు. ఆయన పట్టణంలో పోయాడు. ఒక ఇద్దరు దంపతులు ఆయనకు బాగా సహాయం చేశారు. ఎవరండి? ఆకులా ప్రిస్కిల్లా అనేక సంవత్సరాలు పౌలును సాదారు. వాళ్ళు పెట్టి బట్టలు ఇచ్చి ప్రయాణ ఖర్చులు ఇచ్చి ఆయన ఏం కావాలన్నా అవన్నీ కూడా వాళ్ళు ఏంటి వాళ్ళు కాదు, వారు డేరాలు కుట్టుకునేవారు. లేనప్పుడు ఆయన కూడా డేరాలు కుట్టి పనిచేశాడు. ఆయన పౌలు కూడా ఆశ్రయం ఇచ్చింది. ఆయనతో పాటు పరిచర్యలో ఉన్నది ఆకులా ప్రిస్కిల్లా. కొరింథీ పట్టణంలోకి వెళ్ళారు. పూతోను అనే దయ్యం పట్టిన ఒక చిన్నది సోద చెప్పుట ద్వారా తన యజమానునికి డబ్బు సంపాదిస్తున్నది. విశ్రాంతి దినమున వారు ఈ పౌలు కొంతమంది శిష్యులు ఆకులా ప్రిస్కిల్లా సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని ఆరాధన చేసుకునేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు, వారు దేవుని గణపరిచేవారు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పోతా ఉంటే అనేక సార్లు దయ్యపట్టిన స్త్రీ ఆ చిన్నది ఈ పౌలును ఆటంకపరిచేది, చాలాసార్లు ఆటంకపరిచేది. అప్పుడు పౌలు ఏం చేశాడు? పలు మార్లు ఆ సోదరి చెప్పే స్త్రీ ఆటంకపరిచింది. ఏమని చెప్తుంది పౌలు గురించి? అధ్యాయము 16వ అధ్యాయం 16వ వాక్యం. ప్రార్థనా స్థలములకు వెలుచుండగా, ఎక్కడికి వెలుచుండే? ప్రార్థనా స్థలముకు వెలుచుండగా పూతోను అను దయ్యం పట్టినదై సోదే చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చి ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చిన్నదానిలో ఉన్న దయ్యం సాక్ష్యం చెప్తా ఉన్నది. వీరు ఎవరట? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సేవకుడట? పౌలు సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకుడైనాడు. పౌలు ఎవరిని సేవించిండు? యెహోవా దేవుని సేవించండు. ఆయన పౌలు యెహోవా దేవునికి ప్రార్థన చేశాడు. పౌలు ఎవరికి ప్రార్థన చేశాడండి? పౌలు ఆయనకు ఎవరు కనిపించారు దమస్కు మార్గంలో? యేసు ప్రభు కదా, అవునా కదా? మరి అక్కడ ఆ వెలుగు నీవు హింసించుతున్న యేసునని చెప్పిన ఆ వెలుగులోకి వెళ్ళి వచ్చిన స్వరం ఏమంటుంది? నిన్ను నా పరిచారకునిగా, నిన్ను నాకు సాక్షిగా నేను ఏర్పాటు చేసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ పౌలు ఎవరి సేవకుడు? యేసు క్రీస్తుకు సేవకుడు అయినాడు. పౌలు ఎవరికి సాక్షి అయినాడు? యేసు క్రీస్తుకు సాక్షి అయినాడు. వీరు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ లేఖనంలో మనం చూస్తే ప్రార్థనా స్థలానికి వారు వెలుచుండగా పూతోను అను దయ్యం పట్టిన ఒక చిన్నది సోద చెప్పుట చేత తన యజమానులకు లాభము సంపాదిస్తున్నది. ఆమె ఆ సోద చెప్పే స్త్రీలో ఉన్న ఆ పూతోను అనే దయ్యము, ఆ చిన్నదానిలో ఉన్న ఈ దయ్యము ఏమని చెప్తున్నది? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరికి దాసుడనగా, ఎవరి సేవకుడనగా? యేసు క్రీస్తు సేవకుడైనాడు ఆయన. కాబట్టి యేసు క్రీస్తు ఎవరు అనగా సర్వోన్నతుడైన దేవుడైనాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? ఎవరండి యేసుక్రీస్తు? ఎవరు? సర్వోన్నతుడైన దేవుడైనాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక దెయ్యం సాక్ష్యం చెప్తా ఉన్నది. దెయ్యం పేరేంటిది? పూతోను అనే దెయ్యం. హల్లెలూయా, దేవునికి మహిమ, హల్లెలూయా. మీకు రక్షణ మార్గము ప్రచురించు వారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు ఆయన అది ఆ దెయ్యం చేసేది. ఎప్పుడు ప్రార్థనకు పౌలు పోతున్నా పౌలును చూసి, ఈయన సర్వోన్నతుడు దేవుని దాసుడయ్యా, ఈయన మీకు రక్షణ మార్గం తెలియజేస్తారు. వీరు చెప్పే మాటలు మీరు వింటే మీరు రక్షించబడతారు, మీ పాపాలు క్షమించబడతాయి అని ఆ చిన్నదానిలో ఉన్న పూతోననే దయ్యం చెప్తా ఉంది పౌలు గురించి. అనేక దినములు చెప్తా ఉంటే పౌలు వ్యాకుల పడి వెంటనే దయ్యాన్ని గద్దించలే. పౌలు యేసు నామంలో వెళ్ళిపోని వెంటనే గద్దించలేదు ఆయన. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, నాకు వర్తమానం కరెక్ట్ గుర్తులేదు, ఆయన ప్రార్థన చేశాడట, ప్రభువా ఈ చిన్నదానిలో ఉన్న దయ్యం మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉన్నది, నీకు సెలవైతే నీకు చిత్తమైతే ఈ దయ్యాన్ని నేను బంధిస్తాను ప్రభువా అని ప్రార్థన చేశాడు పౌలు. దేవుడు సెలవిచ్చాడు, నువ్వు దాని దయ్యంను నువ్వు బంధించును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుని సెలవిచ్చి పొందుకొని, దేవుని యొక్క ఆజ్ఞను పొందుకొని
ఈ పౌలు ఏం చేశానగా ఆ దయ్యమును బంధించేశాడు. పౌలు చెప్పిన వెంటనే ఆ దయ్యం విలవిలలాడించి ఆ చిన్నదాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత సాధారణంగా లేచి కూర్చున్నది. ఇప్పుడు ఈ చిన్నదాని యజమానులు చేంజ్ చేస్తున్నారు. సోద చెప్పడం లేదు, డబ్బులు రావటం లేదు, డబ్బులు రావటం లేదు. ఈ చిన్నదాని దయ్యాన్ని వెలుగునగా ఇగో ఈ పౌలు వెలగొట్టాడు. పౌలును శిలను పట్టుకొని తీసుకొచ్చి మా జీవనోపాధిని వీళ్ళు తీసేశారు. ఒక చిన్నదానిలో ఒక దురాత్మ ఒక దెయ్యం ఉండే, అది సోద చెప్పడం వల్ల మాకు ధనం వచ్చేది, ఆ ధనంతో మేము బ్రతికే వాళ్ళం మేము, కాబట్టి మా జీవనోపాధిని వీళ్ళు తీసేశారు అని చెప్తే ఆ గ్రామ ప్రజలు వీళ్ళను కొట్టారు, పౌలును శిలను. వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి శిలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులతో ఈడ్చుకొని పోయి అంతటా న్యాయపతులతో వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణంను గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. రోమీయులు ఎవరు? అన్య జనాంగం వారు. ఈ సువార్తను ఎక్కడ పట్టుకొని పోయాడైనా? రోమా పట్టణాన్ని తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పట్టణంలో తీసుకొని వెళ్ళాడు. దాని యజమానులు చూశారు, వీళ్ళని పట్టుకొచ్చి గ్రామపు చావడితో తీసుకొచ్చారు, న్యాయపతుల ఎదుగు తీసుకొచ్చారు, పెద్ద మనుషుల ఎదుగు తీసుకొచ్చారు. మా లాభ సాధనం పోయింది, మా జీవ సాధనం పోయింది మాది. అప్పుడు వాళ్ళు ఇంకా చెప్తున్నారు, రోమీలమైన మనము చేయకూడని ఆచరించని అనేక సంగతులు బోధించి మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. ఏమి గలిబిలి జరగలేదు అక్కడ, అంతా వదిలేశారు అవన్నీ. ఆ రోజున్న వారి యొక్క ఆ రోమా దేశంలో ఉన్న వారి యొక్క దేవతలను వదిలేశారు, వారి ఆచార వ్యవహారాలను వదిలేశారు, ఆ మతం వాళ్ళ మతంను వదిలేశారు. రోమీలు వాళ్ళ యొక్క మతం వదిలేశారు. వదిలేసి ఏం చేశారు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవడం ప్రారంభించారు. యేసుక్రీస్తును దేవునిగా నమ్మడం ప్రారంభించారు. యేసుక్రీస్తును రక్షకుని నమ్మడం ప్రారంభించారు. యేసుక్రీస్తును విమోచకునిగా నమ్మడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జన సమూహం వారి మీద దొమ్మిగా వచ్చాను. న్యాయపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించిరి. వారి వస్త్రాలు గుంజివేశారు, కర్రలతో కొట్టాలని న్యాయపతులు ఆజ్ఞాపించారు. వస్త్రాలు తీసేశారు, కర్రలతో కొట్టారు. కొట్టి ఏం చేశారు? వాళ్ళని చెరసాలలో భద్రం చేశారు. చెరసాలలో భద్రంగా కనిపెట్టమని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సెలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మధ్యరాత్రి అయింది, పౌలు సెల లేచి ఏం చేస్తున్నారండి? వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? వాళ్ళు మధ్యరాత్రి. ఎట్లున్నారండి పౌలు శిల? మంచి ఆరోగ్యంగా ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? ఎట్లున్నారు వాళ్ళు? కర్రలతో కొట్టారు, గాయములు, రక్తాలు గారుతానే వారు శరీరంలోకి వెళ్ళి గారుతున్న వాళ్ళను ఆ గ్రామ ప్రజలు రోమీలు దొమ్మిగా వారి మీద పడ్డారు. ఇద్దరి మీద 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు. వాళ్ళ బట్టలు మొత్తం లాగి వేసేశారు. కర్రలు తీసుకొని ఎటు పడితే అటు కొట్టడం ప్రారంభించారు పౌలును శిలను. రక్తసిక్తమైన వారి శరీరాలు మొత్తం కూడా తీసుకుపోయి చెరసాల్లో వేసి కాళ్ళకు సంఖ్యలు వేసి బంధించి చెరసాల్లో పెట్టారు. మధ్యరాత్రి పౌలు లేచాడు, శిల లేచాడు, ప్రార్థన చేసుకుంటూ స్తుతించడం ప్రారంభించారు దేవుణ్ణి. హల్లెలూయా. ఒకవేళ పౌలు ప్రార్థన చేసే, ప్రభా ఈ గాయములు యేసుక్రీస్తు నామములో పోవునంటే పోయేటి కదా? పోకపోవునా? పోతే అబావా? హల్లెలూయా, పోయేటి. హల్లెలూయా. శిల యొక్క గాయములు యేసుక్రీస్తు నామములో పోవును కాకుండా పోయేటి. మేము స్వస్థత పొందును కాక యేసుక్రీస్తు నామములు అంటే వారు యేసుక్రీస్తు నామములో వారు స్వస్థత పొందేవారు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును కాక. హల్లెలూయా. స్వస్థత పొందేవారు. మధ్యరాత్రి పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను. అకస్మాత్తుగా మహాభూకంపం వచ్చింది. స్కేల్ మీద 5 పాయింట్స్ దాటుతూనే భూమి ఇల్లు మొత్తం కూలిపోతున్నాయి. 6 పాయింట్ దాటి 7 పాయింట్ అయితే మొత్తము భూమి నేల విడిచి మొత్తం మింగెత్తాంది ఇళ్ళను. మరి ఇక్కడ మహాభూకంపం కలిగిందంట. ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గరికి? ఎవరు వచ్చారండి?
ఎవరు వచ్చారు వాళ్ళ దగ్గర చెరసాల ఎందుకు? వాళ్ళు ఏ దేవునికైతే ప్రార్థన చేశారో, వారు ఏ దేవునైతే ఆరాధించడం ప్రారంభించారో, వారు ఏ దేవునైతే కీర్తనలు పాడడం ప్రారంభించారో, వారు ఏ దేవునైతే గణపరచడం ప్రారంభించారో, ఆ దేవుడు పరలోక వదిలి వాళ్ళైతే దిగి రావడం ప్రారంభించాడు. ఆయన దిగి వచ్చి ఆ చెరసాల్లో అడుగు పెట్టిన వెంటనే చెరసాల్లో మహాభూకంపం కలిగింది. హల్లెలూయా. చూడండి, భూకంపం వస్తే ఏం కావాలి అక్కడ? ఆ చెరసాల ఇల్లు మొత్తము కూలిపోవాలి, భూమి నేర తెలిసి మొత్తం మింగేసేయాలి, ఇల్లు మొత్తం కూలిపోవాలి, మనుషులు మొత్తం చనిపోవాలి, పెంట కావాలి భూమి మొత్తం, ఇళ్ళ గ్రామం అంతా కూడా. కానీ ఎవరికి ఎలాంటి హాని జరగలేదు వారికి. హల్లెలూయా. ఆ చెరసాల కూలిపోలేదు, కానీ చెరసాల కూలిపోలేదు అనగా వారి ఎద్దుకు ఎవరు దిగొచ్చారనగా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆ పూతోనైన దెయ్యము, ఆ చిన్నదానిలో ఉన్న దెయ్యము చెప్పిన ఏ దేవుడైతే ఉన్నాడో ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ చెరసాలతో దిగి రావడము ప్రారంభించాడు. ఆయన దిగవచ్చి ఆ చెరసాల్లో అడుగు పెట్టిన వెంటనే వాళ్ళ సంఖ్యలు తెంపబడాయి. ఎవరో సర్వశక్తి గల దేవుడు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా మధ్యరాత్రి లేచి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తే నీ యొద్దకు ఆయన దిగొస్తాడు. ఆయన వాళ్ళ యొద్దకు వచ్చిన దేవుడు ఆయన నీ యొద్దకు రాడు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయారు వాళ్ళు? దమస్కులోకి వెళ్ళి దమస్కులోకి వచ్చారు, యెరూషలేములోకి వచ్చారు. మళ్ళీ ఎక్కడ పోయారు వాళ్ళు? కొరింథీలోకి వెళ్ళారు. కొరింథీలోకి వెళ్ళి ఎవరి మధ్యలో పోయారు వాళ్ళు? రోమీల యొద్దకు వెళ్ళిపోయారు వారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రవక్త బ్రదర్ వీళ్ళ ప్రయాణం అంతటికి ఖర్చు ఎవరు పెట్టారు తెలుసా అండి? ఆకులా ప్రిస్కిల్లా. వారు డేరాలు గుట్టుతూ డబ్బు సంపాదిస్తూ పౌలు యొక్క పరిచర్యకు వాళ్ళు తోడ్పాటు ఉండడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ధనవంతులు కాదు, వాళ్ళు కోటేశ్వర్లు కాదు, వాళ్ళు దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామని ఘనత కలుగును గాక. భూకంపం కలిగింది అక్కడ. చూడండి ఏం జరిగింది అక్కడ? చెరసాల పునాదులు వదిలేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనను, అందరి బంధకములు ఉడిపోయినాయి. చెరసాల పునాదులు ఎదిరిపోయినాయి, బంధకాలు మొత్తం తెంపబడ్డాయి, తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఎవరు వచ్చారు? యేసయ్య రాలేదా వారి ఎద్దకు? హల్లెలూయా. వచ్చింది యేసు ప్రభు కదా? కాదండి. మరి ఎవరికి ప్రార్థన చేశారు వారు? యేసు ప్రభుకు ప్రార్థించలేదా? ఎవరిని వారు స్తుతించారు? యేసు ప్రభువును స్తుతించలేదా వారు? హల్లెలూయా. యేసు క్రీస్తే దిగొచ్చాడు వారి యొద్దకు. ఈరోజు నువ్వు మధ్యరాత్రి లేచి నువ్వు ప్రార్థన చేస్తే ఏ దేవునికైతే ప్రార్థిస్తున్నావు ఆ దేవుడు దిగొచ్చి నీతో ఉంటాడు ఆయన. నువ్వు మధ్యరాత్రి లేచి పాటలు పాడి దేవుని స్తుతిస్తే ఏ దేవునితో స్తుతిస్తున్నావో ఆ దేవుడు వచ్చి నీతో ఉంటాడు ఆయన. ఆ దేవుడు ప్రభువుని యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచుండటయు ఖైదీలు పారిపోయారని కానీ కత్తి దూసి తను తాను చంపుకొనబోయాను. ఆ చెరసాల నాయకుడు లేచాడు, తలుపులు మొత్తం తెరిచున్నాయి, ఖైదీలు మొత్తం పారిపోయారు. ఇక పారిపోతే రోమా సైనికులు నన్ను చంపేస్తాను, నన్ను రోమా ప్రభుత్వం నన్ను చంపేద్దని కత్తి తీసుకొని తను తాను చంపుకొని పోయాడు ఆయన. అప్పుడు పౌలు ఏమంటున్నాడు? పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. నాయకుడా, నువ్వు ఎలాంటి హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి పారిపోలేదు, మేము దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శిలకును సాగిలపడి ఆయన దీపం తెమ్మని తెచ్చాడు. దీపం తీసుకొచ్చిండు, గజగజ వణుక్కుంటూ వచ్చి పౌలుకు శిలకు సాగిలపడ్డాడు. ఆయన వాజ్ ఏ జైల్ సూపరింటెండెంట్, చాలా అధికారి. వాళ్ళతో ఉన్న వీళ్ళ యుద్ధకు వచ్చి వాళ్ళకు సాగిలపడ్డాడు. ఎవరిని బట్టి సాగిలపడ్డాడు? ప్రభువైన యేసు క్రీస్తుని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తుందా దేవుని సేవకులకు? సాగిలపడు అసలు కనీసం లేచి నిలబడరు. దేవుని సేవకుడు వస్తున్నాడు అని అంటే రెస్పెక్ట్ ఇవ్వరు కనీసం. చాలామంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. యూట్యూబ్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ వర్తిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుపల్లి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందడం నేను ఏమి చేయాలి? రక్షణ పొందడానికి అయ్యా ఆ చెరసాల నాయకుడు ఏం చేసుకున్నాడు? ఆయన వీళ్ళకి ఇంత రక్తాలు కారుతున్నా వీరు లేచి దేవునికి పాటలు పాడి స్తుతించడం వల్ల వారు ఏ దేవునైతే ఆరాధన చేశారో ఆ దేవుడు వచ్చి వాళ్ళ సంఖ్యలను నింపేశాడు. మరి వీళ్ళు కలిగిన దేవుడు ఎవరైనారు? రక్షకుడు అయినాడు. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు ఆయన. హల్లెలూయా.
ఆ రక్షకుడు ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందడాన్ని నేను చేయాలి మేమని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక జైల్ అధికారి, అందుకు వారు ప్రభువైన యేసు నామమందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కలిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందారు. ఎట్లిచ్చాడు బాప్తిజము? సన్ హోలీ గోస్ట్ ఇచ్చాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఇచ్చాడు ఆయన. ఆయన ఎలా తీసుకున్నాడో అదేవిధంగా ఇవ్వాలి ఆయన. హల్లెలూయా. చెరసాల నాయకుని ఇంటి వారందరికీ, అతని బంధువులందరికీ ఆ రాత్రే వాక్యం బోధించి, ఆ రాత్రే నీళ్ళ దగ్గర ఆయన వచ్చి చెరసాల నాయకుడు వీరి గాయములు మొత్తము కడిగి శుభ్రంగా, అవునా కదా? హల్లెలూయా. గాయములు కడిగి మేము బాప్తిజం తీసుకుంటామయ్యా మేమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చెరసాల నాయకుడును వారి ఇంటి వారందరూ వారి బంధువులందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నారు వారు. హల్లెలూయా. రక్షణ పొందడానికి మేమేమి చేయాలి అని అంటున్నాడు ఆయన. ఈరోజు ఒక పాపిని రక్షించేది దేవుని వాక్యమైనది. హల్లెలూయా. ఒక అన్నిని రక్షించేది దేవుని యొక్క వాక్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని సాక్ష్యం చూపించాడు పౌలు అక్కడ? యేసుక్రీస్తుకు నేను సాక్షిని అని చూపించాడు. యేసుక్రీస్తు నా దేవుడు అని చెప్పాడు ఆయన. ఆ పూతోననే దెయ్యము ఎవరిని చెప్తున్నది? సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులు వీరు. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని యొక్క సేవకులు వీరు. పౌలు శిల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పౌలు శిల ఎవరిని సేవించడం ప్రారంభించారు? ప్రభువైన యేసుక్రీస్తును వారు. హల్లెలూయా. హల్లెలూయా. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవునందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించిండు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటికి తీసుకొచ్చుకున్నాడు ఆయన, భోజనం పెట్టాడు, వసతి కల్పించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడు? తన ఇంటి వారందరితో కూడా ఆనందించడం ప్రారంభించారు. ఎవరిచ్చిల్లు ఆనందం ఇది? యేసుక్రీస్తు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చెరసాల నాయకుని ఇంటి వాళ్ళు రక్షించబడడానికి, ఆ కుటుంబం రక్షించబడడానికి, ఆ బంధువులు రక్షించబడడానికి ఆకులా ప్రిస్కిల్లా పేద దంపతులు డేరాలు కొట్టుకునేవారు పౌలును తన ఇంట్లో చేర్చుకొని, పౌలు శిలను చేర్చుకొని వారికి సహాయం చేస్తూ వారిని పంపించడం ప్రారంభించారు. ఈ విధంగా జరిగిందండి పౌలు యొక్క పరిచర్య. ఇంకా ఉంది చాలా ఆయన పరిచర్య. అందుకే ఏమంటున్నాడు యేసు ప్రభు? ఈ సంగతులకు మీరే సాక్షులు. యూదయ, యెరూషలేమును, యూదయ, సమరయ సర్వ సృష్టికి మీరు ఈ సంగతి సువార్తను ప్రకటించి తీసుకొని వెళ్ళినప్పుడు మీరు ఈ సంగతులకు సాక్షులు అయినారు మీరు. హల్లెలూయా. ఇది నాకు ఈ వర్తమానం ఎలా వచ్చింది మనకు? మనమే డబ్బులు పెట్టి కొనుక్కున్నామా? ఏ కాల వర్తమానం? ఈ సత్యం మనకి ఎవరి ద్వారా వచ్చింది? మనకి సత్యము ఈ కాలానికి ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణుని పంపించాడు దేవుడి లోకానికి. ఏలియా ఆత్మతో, ఏలియా శక్తితో అతనిని అభిషేకించి ప్రపంచంలో 7 సార్లు తిప్పాడు. ఇదే సత్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వాక్యం అంతా కూడా ఆయన వర్తమానాలు చదివి నేను నేర్చుకొని చెప్తున్న వాక్యం ఇది. దేవుడిది మాకు బయలుపరచాడని చెప్పుకుంటే నా గోతి నేను దవ్వుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ వర్తమానం మీరు కూడా చదవండి, ఆ వర్తమాన వాక్యాలు మీరు కూడా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే సేవకులు చెప్పే వాక్యం వినమని చెప్పడం లేదు నేను. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం యొక్క వాక్య వర్తమానాలు ఆన్లైన్లో ఉన్నాయి, వినండి మీరు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని చదివే స్థితిలో ఉన్న వర్తమాన పుస్తకాలు చదవండి మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సత్యం ఎవరి ద్వారా వచ్చిందనగా అసలు ఆ వ్యక్తిని మనం మర్చిపోవద్దు కదా, అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పౌలు గురించి మాట్లాడుతున్నామనంటే, ఈరోజు పేతురు గురించి మాట్లాడుతున్నామంటే, ఈరోజు యోహాను గురించి మాట్లాడుతున్నామనంటే వారిని ఎవరు అభిషేకించారు? వారిని వారిని అభిషేకించాడు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. సో ఈరోజు ఈ వర్తమానం దేవుని ప్రవక్త ద్వారా ఈ వర్తమానం ఈ లోకంకి వచ్చింది, మన ఎదుగుకు వచ్చింది ఈ వర్తమానం. కాబట్టి ఆ ప్రవక్తను బట్టి ప్రవక్త కుటుంబంను దేవుడు దీవించును గాక. ఈ వర్తమానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని బట్టి దేవుడి నామం మహింపరచబడును గాక. చూడండి, పరిచర్య ఆ విధంగా వెళుతున్నది.
రోమా దేశంలోకి వెళ్ళాడు ఆయన. అక్కడొక కొన్ని జల చెరసాల అధికారి, ఆయన కుటుంబం, ఆయన బంధువులు రక్షించబడ్డారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ దేవుని ఆత్మ నడిపించడం ప్రారంభిస్తూ ఉంటుంది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా అపోస్తలులు వారు రాత్రి పగలు త్యాగము చేసి, వారి యొక్క చెమటను ఒడిచి, వారి ప్రాణాలను త్యాగం చేసి, ఆకలి దప్పుల చేత ఉండి వాళ్ళు ఏం చేశారుగా ఈ సువార్తను అన్యజనుల ఎదురు తీసుకొని వచ్చారు. ఎవరి సువార్త అది? యేసు ప్రభు యొక్క వాక్యం. సో ఈ కాలం వాళ్ళ వాక్యం తెలుసుకొని ఈ కాలంకు చిన్న ప్రవక్త కూడా ప్రపంచంలో 7 సార్లు తిరిగి ఈ సత్యమును ప్రకటించాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామం గణపరచబడును గాక. ఈ వర్తమానంలో ఉన్నది ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. పౌలు ప్రకటించింది ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. యోహాను ప్రకటించింది ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. ఈ కాలం ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం ప్రకటించింది ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు మేము ప్రకటిస్తున్నది ప్రభుని యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా. సో ఈ వాక్యము ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.